నువ్వు తీసిమార్కాలని అనుకుంటున్నావా? ఆ? అది కాదు. నువ్వు తీసిమార్కాలని అనుకుంటున్నావా అని అంటున్నా. ఈ పేరు మీరు వినే ఉంటారు కదా, తీసిమార్కాన్ అనే పేరు. అసలు ఎవరు ఈ తీసిమార్కాన్ అన్నట్టు ఆయన? జనరల్గా వాడుతుంటాం కదా, ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు వినే ఉండుంటారు ఈ పేరు తీసిమార్కాన్ అని. అసలు ఎవరు ఈయన? బ్రిటిష్ ఇండియా రూలింగ్ నడుస్తున్నప్పుడు హైదరాబాద్ని రూల్ చేస్తున్నటువంటి సిక్స్త్ నిజాం ఈయన, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అని. 1869 నుంచి 1911 వరకు ఆయన రూల్ చేసిండు హైదరాబాద్ని. సిక్స్త్ నిజాంగా ఉన్నాడు. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అతను 30 టైగర్స్ని, 30 పులులని చంపిండు. అంటే పులులను చంపడం అనేది మామూలు విషయం కాదు కదా, చాలా ధైర్యంతో కూడుకున్న పని. అది బ్రేవరీ అంటే. సో ఆయన 30 టైగర్స్ని హంట్ చేసిండు కాబట్టి స్లో ఆయనకు ఆ పేరు అనేది వచ్చింది. 30 అంటే హిందీలో, ఉర్దూలో తీస్ అంటారు కదా, తీస్ మార్ ఖాన్. అట్లా ఆయనకు స్లోగా తీస్ మార్ ఖాన్ అనే పేరు అనేది వచ్చింది. దాన్నే మనోళ్ళు అదొక ఫ్రేజ్‌గా మార్చేసిర్రు. ఏదన్నా క్లాసెస్ వచ్చినప్పుడు గానీ, ఆ ఫ్రేజ్‌ని వాడతారు అన్నట్టు, తీస్ మార్ ఖాన్‌వా అని. అంటే బ్రేవరీ అంటే నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు అంత ధైర్యవంతుడివా? అని వాడడం అన్నమాట. హిస్టరీ చదువుకున్న స్టూడెంట్స్‌కి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఒకవేళ మీరిది ఫస్ట్ టైమ్ వింటున్నట్టయితే ఎలా అనిపించింది చెప్పండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ వినే ఉండుంటే గనుక మీరెక్కడ విన్నారో కామెంట్ చేయండి.